ఎండ్ గేమ్ తర్వాత ఎట్లా మార్వల్ డిక్లైన్ అయిపోయిందో దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు. ఒరిజినల్ క్యారెక్టర్ చచ్చిపోయిన తర్వాత వాళ్ళని రీప్లేస్ చేయడానికి చూస్తున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ న్యూ క్యారెక్టర్స్. అంటే ఇక్కడ ఈ బ్లాక్ వీడియో వెనకాల ఈ ఫేమస్ ఈ వెనకాల ఈ చెల్లెని ఇంకా సెకండ్ బ్లాక్ వీడియో చేద్దామని ట్రై చేశారు. సేమ్ ఇప్పుడు అది మన హాకీలో కూడా అంతేగా. హాకీలో కూడా అంతే. హాకీలో క్లింట్ బాటన్ కూడా వెళ్ళిపోతాడు, ఇంకా ఆడి ప్లేస్ లో వస్తుంది ఇప్పుడు. అదే అది వస్తుంది. ఐరన్ మ్యాన్ కి ఇంకో ఐరన్ మ్యాన్ వచ్చింది, రీరీ విలియమ్స్. ఆ సూట్ అయితే గబ్బురా. మామూలుగా యాక్చువల్ గా ఇప్పుడు థానోస్ ని ఎట్లా మెయిన్ విలన్ చేశారు ఫేజ్ 3 లో, అట్లా ఈయన క్యాంగ్ గాన్ని మెయిన్ విలన్ చేద్దాం అనుకున్నారు ఈ లోకి సిరీస్ ఇవన్నీ. యాక్చువల్ గా చేయాలనుకున్న ఆడనే క్యాంగే మెయిన్ విలన్. ఇంకా అట్లా బిస్కెట్ అయ్యేసరికి ఆడి గురించి లోకి సిరీస్ 2 సీజన్స్ దట్టు చాలా పెద్ద హిట్ అయిన సిరీస్. ఇంకా క్వాంటమేనియాలో కూడా నీట్ గా క్యారెక్టర్ మొత్తం కాంగ్ ఎలా అంటాడు, అసలు ఆడి పని ఏంటి, ఆడ ఎంత పవర్ఫుల్ అన్ని నీట్ గా చూపించారు. కానీ ఇప్పుడు స్ట్రేంజ్ ని ఎంత ఘోరంగా నెర్ఫ్ చేశారంటే నోవే హోమ్ లో చిరాకు వచ్చేసింది అసలు. నెర్ఫింగ్ అంటే ఇప్పుడు నార్మల్ వీళ్ళు ఏం చేస్తారంటే, ఏదైనా క్యారెక్టర్ సూపర్ పవర్ఫుల్ ఉందనుకో, ఆ క్యారెక్టర్ ని సపోజ్ వేరే సీన్స్ లో ఎట్లా పెట్టాలి, కానీ ఆ క్యారెక్టర్ కున్న యాక్చువల్ పవర్స్ వాడేస్తే ఆ సీన్ లో ఏం డ్రామా ఉండదు, ఏం ఉండదు అనమాట. విత్ ఇన్ మినిట్స్ అయిపోతుంది ఆ సీన్. ఇన్ఫినిటీ వార్ లో చూడు, ఒక్క స్టోన్ కూడా ఎవడే కానీ ప్రాపర్ గా వాడు. అసలు డాక్టర్ స్ట్రేంజ్ అయితే ఆ దగ్గర టైం స్టోన్ ఉన్న తర్వాత సరిగ్గా వాడతాడు కదా, యాపిల్ తీసుకొస్తాడు కదా తిరిగి. దానికి తప్ప దేనికి వాళ్ళే ఆడు. అది దాని ఏమంటారు, ఇన్ఫినిటీ వార్ లో ఆ థానోస్ కూడా వచ్చినప్పుడు ఈజీ వాడు టైం అంతా బ్లాక్ చేసి టైం అంతా పాస్ చేసి నీట్ గా వాడుకోయి ఉండొచ్చు, వాడిని చంపేయడమో ఏదో ఒకటి చేసి ఉండొచ్చు. అసలు టైం స్టోనే వాడలా. ఇంకా మిగతా వాళ్ళు కూడా థానోస్ వాళ్ళు కూడా వాడి దగ్గర 4 స్టోన్స్ ఉంటాయి, ఏదే కానీ సరిగ్గా వాడలేవాడు. నోవే హోమ్ అయితే ఇంకా నెర్ఫింగ్ కి పీక్స్ అది. ఆడ పిల్లల మేజ్ లో ఆడనే ఇరికించడం అనేది అందట్టు వాడు ఏదో నార్మల్ అక్కడ ఏదో ఆ సీన్ లో ఏదో జస్టిఫై చేయడానికి ఇది జస్ట్ సింపుల్ జామెట్రీ. అంతకుముందు ఆ మూవీస్ కూడా క్యామియోస్ చిన్నవే ఉండేవి, 1-2 క్యామియోస్ ఉండేవి. కానీ నోవే హోమ్ లోనే నాకు ఇక్కడే నచ్చలేదు ఆ మల్టీవర్స్ వాళ్ళు వచ్చినప్పుడు. ఫోర్స్ఫుల్ గా ఉన్నట్టుంది కానీ ఏదో ప్రాపర్ గా ఫిట్ అయినట్టు అయితే అనిపించలే. ఇట్లాంటి పెద్ద పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అన్నిటిని మల్టీవర్స్ అని చెప్పి వేరే మూవీస్ లో లాగేసి పూర్తిగా ఏదో బఫన్ చూపించినట్టు చూపిస్తారు. ఇప్పుడు ఆ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లో ఇతను ఉంటాడు, కెప్టెన్ చార్లెస్ ఉంటాడు, కెప్టెన్ కార్టర్, పెగ్గి కార్టర్ యాజ్ ఎ కెప్టెన్. వీళ్ళందరినీ ఎట్లా అంటే వాండా విజన్ ఒకటే పోయి చంపేస్తుంది. అసలు ఎంతో హైప్ పెట్టి ఎంతో ఇట్లా పెట్టి పోతారు జనాలు. అదే మరి అది కూడా బాగలేదు. అసలు ఎంటైర్ గా సూపర్ హీరోస్ అంటేనే చిరాకు వస్తుంది చాలా మందికి. ఇప్పుడు ఫెటీగ్ అనేది అంటే ఆ క్యారెక్టర్స్ స్క్రిప్ట్ సరిగ్గా రాయట్లేదు, మొత్తం ఇట్లా కామెడీ చేసుకుంటా ఎక్కువ క్యారెక్టర్స్ ఒకేసారి డంప్ చేసి దేనికి ప్రాపర్ ఇంట్రడక్షన్ లేకుండా. మెయిన్ గా మార్వెల్ లో ఫ్యాన్స్ అనేది ఎట్లా స్టార్ట్ అయ్యారంటే ప్రాపర్ గా ఇంట్రడక్షన్ ఇచ్చారు ఇండివిజువల్ క్యారెక్టర్, టైం తీసుకొని ప్రాపర్ గా ఒక స్టోరీ రాసి ఒక గ్రూప్ గా ఫామ్ చేయడము అట్లా చేశారు. ఇప్పుడు ఏంటంటే పూర్తిగా ఏదో చెత్త కుప్పలో ఇట్లా చెత్త వేస్తున్నట్టు మొత్తం హీరోలందరినీ పడేస్తున్నారు ఇంట్లో ఇట్లా. ఇప్పుడు ఈ సీక్రెట్ వార్స్ చేయాలి, ఇంతమంది హీరోలు కావాలి, ఇంతమంది హీరోలు, కొంతమంది హీరోలు ఇట్లా కొంతమంది హీరోలు ఇట్లా అట్లా పెట్టు, లాస్ట్ లో అందరికి కలిపి పెట్టు. జెండర్ ఉండాలి, మైనారిటీస్ ఉండాలి కదా. ఈ అమ్మాయిల్ని ఎక్కువ పెట్టడం అంటే పెట్టద్దని చెప్పట్లేదు కానీ ఫోర్స్ఫుల్ గా పెడుతున్నట్టు ఉంది. నేచురల్ గా లేదు అమ్మాయిలు, నేచురల్ గా రావట్లే. ఇంకోటి అమ్మాయి క్యారెక్టర్ ఉందనుకో, అమ్మాయి క్యారెక్టర్ కి అన్ని వచ్చు, అమ్మాయి క్యారెక్టర్ ఫ్లాస్ ఉండవు, అమ్మాయి క్యారెక్టర్ ఉంటే అమ్మాయికి అన్ని వచ్చు. సిరీస్ అన్ని కొంతమంది చూడట్లేదు కూడా కదరా, అలానే నేను హాకే చూడలేదు అలానే ఇప్పటివరకు. హాకే అయితే అదొక ఏందో అది ఏం చెప్తాం. అంటే సినిమాస్ మూవీస్ తీయకుండా అన్ని సిరీస్ లో కొంచెం అంటే క్యారెక్టర్స్ ని చేయడానికి సిరీస్ తీస్తున్నారు. ఇప్పుడు షియల్క్ సిరీస్ అయితే నాకు అసలు సిరీస్ అనిపించిందో కూడా నాకు అర్థం కాలేదు. అసలు షీహల్క్ ఫినాల్ అయితే గబ్బు. మార్వెల్ లో ఎండ్ గేమ్ తర్వాత నుంచి గ్రాఫిక్స్ అన్ని చాలా
సాచురేషన్ మరి దాని పేరు ఎగ్జాక్ట్ టర్మ్ తెలియదు. అది సాచురేషన్. విఎఫ్ఎక్స్ కదా, విఎఫ్ఎక్స్ డిక్లైన్ అయింది మొత్తంగా టోటల్ గా. విఎఫ్ఎక్స్ అయితే ఘోరంగా డిక్లైన్ అయింది. ఐరన్ మ్యాన్ సూట్ అంతా కొత్తగా చేశారు. ఇప్పుడు కొత్తగా చేంజ్ చేయట్లేక విఎఫ్ఎక్స్ లో కూడా ఇన్నోవేషన్ ఏం లేదు విఎఫ్ఎక్స్ లో. ఆఫ్ మెయిన్ క్యారెక్టర్స్ అనేది వెళ్ళే కొద్ది ఇంకా ఎక్కువైపోతున్నారు. ఇప్పుడు మార్వెల్స్ లోనే 3 ఉన్నారు. యాంట్ మ్యాన్, వాస్ప్ అంత క్వాంటమీనియాలో 2 ఉన్నారు. వకాండా ఫరెవర్ లో ఇంకా ఐరన్ హార్ట్, ఇంకా బ్లాక్ ప్యాంథర్ 2, గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీలో 3-4 ఉన్నారు. ఇంతకు ముందు అనుకోరా మనం చేతుల మీద లెక్క పెట్టచ్చు 10 మంది. అలా 10 మెంబర్స్ మాక్సిమం, ఇంకా దానికి మించి ఎక్కువ కాదు. ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా. కానీ ఇంకోటేమో నీట్ గా డివైడ్ చేస్తాడు, అందరు కూడా గ్రూప్స్ లో డివైడ్ అయిపోయి ఉన్నారు కన్ఫ్యూజన్ లేకుండా. ఐరన్ మ్యాన్ గ్రూపు, వీళ్ళ గ్రూపు, గార్డియన్స్ గ్రూపు. సో మనకి అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ లో కన్ఫ్యూజన్ ఉండదు, గ్రూప్స్ లో డివైడ్ అయిపోయి ఉంటారు. ఇక్కడేమో అందరు క్యారెక్టర్స్ వింతగా డిఫరెంట్ గా ఉన్నారు, కనెక్షన్ లేకుండా. మెస్అప్ అయిపోయింది కంప్లీట్ గా. దిస్ ఇస్ అవర్ థరో డిస్కషన్ అబౌట్ డిక్లైన్ ఆఫ్ మార్వెల్. సో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ.